గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చాలా ఒక అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి చరిత్రను తిరగరాసే విధంగా మరి విద్యార్థుల యొక్క అంటే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా అణగారిన వర్గాల యొక్క విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విజ్ఞాన ధాన్య భాండాగారంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి కేసీఆర్ గారు ఒక బుద్ధిస్టును అదేవిధంగా అంబేద్కరిజాన్ని చాటి చెప్పేందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నడిఒడ్డున రహమత్ నగర్ లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరి గొప్ప ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ఈ అనగారిన అట్టడుగు వర్గాల యొక్క విద్యార్థుల అభ్యున్నతి కొరకు మరి ఏదైతే సిడిఎస్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి అనగారిన విద్యార్థులకు మరి అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించి పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా మరి తను మంచుకొని ఈ సమాజంలో తన యొక్క సత్తాను చాటే విధంగా 26 కోట్ల వ్యయంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేసి మరి చాలా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో మరి అంగరంగ వైభవంగా మరి ఏదైతే ఈ యొక్క సెంటర్ ను 6 అంతస్తుల్లో దాదాపు 26 కోట్ల వ్యయంతో 6 అంతస్తుల్లో ఏర్పాటు చేసి మరి దీనికి ముందుగానే ఈ యొక్క బిల్డింగ్ పైన ముందుగా ఎవరు చూసినా గానీ ఒక దిక్సూచిగా ఈ యొక్క సెంటర్ అనేటువంటిది ఉండాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి ముందే కేసీఆర్ గారు మరి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన దృష్టితో దూరదృష్టితో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 27 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి మరి దళితుల కోసం దళితులను సమాజంలో తన యొక్క సత్తాను చాటుకునేందుకు తమ సొంత కాళ్ళపైన తాను మరి నిలబడేందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత బృహత్తరమైనటువంటి ఆలోచన తీసుకొని దీన్ని నిర్మిస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి దళితులు అంటే ఎందుకు ఇంత చులకన భావాన్ని నడుపుతున్నా దాదాపు 95 నుండి 99% పనులు పూర్తయి ఒక రిప్పన్ కట్ చేయడానికి ఈ యొక్క ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సిడిఎస్ ను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఇది ఓపెన్ ఎందుకు చేయలేకపోతున్నావు, ఇది ఓపెన్ చేస్తే మరి దళితులు ముందుకు వెళ్ళి చదువుకొని విజ్ఞానవంతులు అవుతారని ఒక మీ యొక్క కుసంస్కారమా, లేదంటే ఇది కేసీఆర్ గారు నిర్మించింది కాబట్టి ఇది ఓపెన్ చేస్తే ఇందులో విద్యార్థులు సమాజానికి భవిష్యత్తులో ఉపయోగపడతారు కాబట్టి ఇది ఎప్పటికైనా క్రెడిట్ నాకు రాదు, కేసీఆర్ గారికి పోతుందన్నటువంటి ఒక మరి మీ యొక్క దురాలోచనని నడుపుతున్నా. ఈ రోజు ఇదే విషయంలో కావచ్చు, ఈ రోజు విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నావు కదా, విద్యాశాఖను పెట్టుకుని విద్యాశాఖకు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు, ముఖ్యంగా దళిత విద్యార్థులకు నువ్వు ఏ రకంగా న్యాయం చేసామని అడుగుతున్నావు. ఈ రోజు గురుకులాల విషయంలో రోజు రోజుకు చాలా మంది గురుకుల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ అనేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భం. మరి గతంలో కేసీఆర్ గారు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 200 నుండి 210 ఆ మధ్య ఉన్నటువంటి గురుకులాలను ఈ రోజు 1000కి పైగా గురుకులాలను స్థాపించి ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక సామాన్య మానవుడి యొక్క కొడుకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించేందుకు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు కార్పొరేట్ స్థాయికి ధీటుగా గురుకులాలను పెట్టి అందులో నాణ్యమైనటువంటి విద్యను కావచ్చు, నాణ్యమైనటువంటి వసతులను కావచ్చు, నాణ్యమైనటువంటి భోజన వసతులను కల్పించి మరి కేసీఆర్ గారిని కప్పజెప్పిపోతే నువ్వు మార్పు అన్నటువంటి పేరుతో ప్రజలను మభ్యపెట్టి 420 బోగస్ హామీలు ఇచ్చి 6 అమలు కాని గ్యారంటీలను ఇచ్చి దిక్కు దివాను లేని డిక్లరేషన్లు ఇచ్చి మరి నువ్వు పేద విద్యార్థుల యొక్క అనగారిన విద్యార్థులకు నువ్వేం న్యాయం చేస్తున్నావు నేను అడుగుతున్నా. ఈ రోజు నువ్వు వచ్చి 22 నెలలు గడుస్తుంది కదా, మరి ఇప్పటికి దళిత విద్యార్థుల కోసం నిర్మించినటువంటి కొత్త పథకం దేవుడెరుగు, కొత్త పథకం పక్కకు పెట్టు, కానీ ఇది సిద్ధంగా ఉన్నది నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సిడిఎస్ నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నావు? నేను దళిత విద్యార్థుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, నీకు పేద విద్యార్థులన్నా అనగారిన విద్యార్థులన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దళితుల పట్ల నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నారని వెంటనే ఈ సిడిఎస్ భవనాన్ని ఓపెన్ చేయాలి. మరి ఇక్కడ విద్యార్థులకు అనేక వసతులతో కూడినటువంటి మరి మార్గాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలి. లేకపోతే తప్పకుండా నువ్వు దళితుల పట్ల దళిత విద్యార్థుల పట్ల నువ్వు ఒక ద్రోహిగా మిగిలిపోతున్నావని నేను హెచ్చరిస్తూ ఇప్పటికైనా దీన్ని ప్రారంభించాలి. లేదా అంటే మాత్రం తప్పకుండా దళిత విద్యార్థులే నిన్ను ఎవరైతే ముఖ్యమంత్రి చేయడానికి నీ వెంట నడిచారో, ఊరు తిరిగి గల్లీ తిరిగి మరి నిన్ను గెలిపించడానికి ముందు పడ్డారో అదే నిరుద్యోగ యువత, అదే విద్యార్థులు, అదే దళిత యువత తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో సన్న బియ్యంతోని కడుపులో నింపగా గన్న పూర్ణగా